College days, the most beautiful days in a student's life. మంచైనా చెడైనా బాధైనా హాయైనా it all starts here. You can't be a good friend without meeting a bad friend అన్నాడు తత్వవేత్త. ఎవడో లేరా, ఇంటి వెనకాల వెంకట్రావు. నీకెందుకురా, ఫ్లూట్ వాయించుకో, ఫ్లోని ఫాలో అయిపో. యాదవ ఎవరు బాబాయ్ వీళ్ళంతా? పొద్దున్న టిఫిన్ బదులు పుస్తకాలు తినేస్తున్నారేటి? వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద విశేషాలు ఉండవు అబ్బాయి. కొంతమంది వీళ్ళ బుద్ధిమంతులు అంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు అంటారు. నేనే మంచి వాళ్ళు అంటాను. ఏంట్రా ఈ కాలేజు? కలరింగ్ లేని కాలేజు, కూలింగ్ లేని మీరు కిక్కు ఉండరు అబ్బాయి. బావా ఎవడీడు మెట్ట మధ్యాహ్నం మంది అంటున్నాడు? తొందరలోనే టప్పా కట్టేస్తాడేమో. పాపి చిరాయి బాబాయ్. పాప చీర కట్టుకొచ్చిందని హిందీలో చెప్పావు బావా. చీ ఎదవా, నువ్వు వాడికన్నా ఎదవలా ఉన్నావు. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉందిరా. వీళ్ళని సెడ్డోళ్ళు అంటారు, చదువురాని వాళ్ళు అంటారు. నేను మాత్రం ఎదవలు అంటాను. బావా అటు ఇటు కాకుండా మధ్యలో నుంచి ఉన్నాడు ఈడెవడు బావా? ఈడిదేరా బాబు ఈ కథంతా. ఇక చూడరా. ఒరే, దేవుడి దగ్గర అమృతం ఎక్కువ స్టాక్ లేక మనకి మంచు ఇచ్చాడురా. ఏదైనా దేవుడేరా. దేవుణ్ణి పట్టుకొని దేవుడు అంటావు, నువ్వేం ఎదవ్వురా. ఏదేమైనా ఒక మాట మాత్రం నిజం బావా, సెల్ ఫోను, సిగరెట్టు, మందు, గర్ల్ ఫ్రెండ్, ఈ లేని కుర్రోడు ముసలోడా. గర్ల్ ఫ్రెండ్ అంటే గుర్తొచ్చిందిరా. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాబు నేను అమెరికా వెళ్ళొస్తా కానీ పిల్లలు అంటున్నాడు బావా. బాబోయ్, ఇప్పుడు నువ్వు 2000 కిలోమీటర్లు వెళ్ళి రావాలా? వెళ్ళరా, నువ్వు వెళ్ళు. అలా పైకి 2000 కిలోమీటర్లు వెళ్ళు, కాశ్మీర్ వచ్చింది, కాల్చిపడి దొప్పుతారు. మరీ 2000 కిలోమీటర్లు కాదేమోరా, పైన 1000-1500 ఉంటదేమో. వేసాకి సేసాకి తేడా తెలియదు అంతకన్నా యాదవా. బాగా బోరు కొడేస్తుందిరా, మంచి కిక్కిచ్చే పని ఏదో ఒకటి చేయాలి. అరగంట నుంచి వస్తున్నాను రా. ఆడెవడో అబ్బాయిలను కూడా చూడకుండా వేనేసేస్తున్నాడు. ఆడు తేడానో మనం తేడానో ఈ రోజే తేలిపోవాలి. ఇట్రారా నన్నా, నిన్నేరా. అన్నా, ఈ కాలేజీలో మమ్మల్ని నుంచి తోపులు లేరన్నాయ్. ఎన్నాళ్ళు మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తున్నా అన్న. ఎన్నాళ్ళకి పిలిచారన్నా. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది. యా తమ్ముడు, డ్రామాలో గట్రా యాక్ట్ చేస్తావేట్రా నువ్వు? చచా, ఇది ఓవర్ యాక్షన్ కాదన్నాయ్, ఓన్లీ యాక్షన్. నీ పేరేంటమ్మా? రాంబాబు అన్నాయ్. మా బాబే, ఎంత మంచి పేరు. మా బ్యాచ్ అంటే అంత ఇష్టం ఎందుకురా? మీ ఫిలాసఫీలు సూపర్ అన్నాయ్. చదువుదే ఉందన్నాయ్, ముసలోళ్ళు అయినాకేం చదువుకోవచ్చు, కానీ ఎంజాయ్మెంట్ యూత్లో ఉన్నప్పుడు చేయాలన్నాయ్. నిజమన్నాయ్, కనిపించే మీ ముగ్గురు మిత్రుడు యూత్కి, బూత్కి, మత్తుకి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ మిత్రుడే అన్నాయ్ ఈ రాంబాబు. ఒరే దేవా, ఈడు బాగా ముదిరిపోయాడురా. ఈడికి నువ్వే కరెక్ట్రా. మా బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే సిగరెట్లు కాల్చాలరా, కాలుతావా? చెప్పన్నా, ఎటు నుంచి కాల్చమంటావు? ముందు నుంచి కాల్చమంటావా, వెనక నుంచి కాల్చమంటావా? ఎటు నుంచి అయినా పంచులా పంచర్ అయిపోద్ది. నువ్వు ఆగరా. మా బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే మందు కొట్టాలరా, కొడతావా? మందు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదన్నాయ్. మందు కొట్టాక ఎవరిని కొడతానన్నదే మ్యాటర్ వద్దన్నాయ్. అబ్బో, ఈడికి చాలా ఎక్కువైందిరా. ఈడే రేంజ్ పోటుగాడు. నైట్ స్పాట్లో డిసైడ్ చేద్దాం, తీసుకొచ్చాను రా. ఆహా, నైట్కి స్పాట్ అంట. యా
అన్నా ఏంటన్నా ఇంత చీకట్లో సిట్టింగ్ ఏంటన్నా? మేమంతే తమ్ముడు, వెళ్తురంటే మాకు పడదు, చీకటంటే మాత్రం మహా ఇష్టం. పదా యహా పదరా. నువ్వు రారా, భయపడకరా, కూర్చో. ఇప్పుడు చెప్పరా రాంబాబు, నువ్వు లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావు? అన్నా సినిమా డైరెక్టర్ అవ్వాలన్నా, అదే నా కోరిక, అదే నా జీవితాశయం. దానికోసం 2-3 స్టోరీలు కూడా రెడీగా పెట్టుకున్నా అన్నా. అవునా? రే రాజేష్, మందు కలుపురా. దా రాజద్దా, కూర్చో. ఇప్పుడు నువ్వు నాకు స్టోరీ చెప్పాలరా, నీ సొంత స్టోరీ. నువ్వు స్టోరీ చెప్తుంటే నాకు ఎలా ఉండాలంటే బొమ్మ కనబడిపోవాలి. వీడప్పుడే బాటిల్ ఖాళీ చేసాడా? కక్కుర్తదవా, నేను ఇంకా స్టార్టే చేయలేదు. వీడేంటి స్టోరీ చెప్పమంటే స్టెంగర్ చూపు చూస్తున్నాడు. రే స్టోరీ చెప్పరా. నీకు కత్తి లాంటి స్టోరీ చెప్తా అన్న. ఇంట్రడక్షన్ సీన్లో హీరో ఓ పుచ్చకాయని రొమాంటిక్గా హీరోయిన్ బొడ్డు మీదకి ఎలా విసురుతాడన్న. ఆ పుచ్చకాయ రొమాంటిక్గా హీరోయిన్ బొడ్డు దగ్గర ఎలా వస్తుంటుంది. అందులో నుంచి దరే అని ఒక జంతువు బయటకు వచ్చి హీరోయిన్ని కసకసా కొరికి తినేస్తాయి. అప్పుడు మన టైటిల్ కార్డు పడుద్ది అన్న. బాబోయ్, వీడు రాఘవేంద్రరావుని రామ్ గోపాల్ వర్మని మిక్స్ చేస్తే వచ్చే విపరీతమైన ప్రొడక్ట్లా ఉన్నాడురా. సర్లే కానీ ఈ స్టోరీకి ఇంటర్వెల్ తీసుకుని ఈ సిగరెట్ కాల్చు. అన్న వద్దన్నా, అలవాట్లేదన్నా. మరి పొద్దున్న అంత ఓవర్ యాక్షన్ చేశావు కదా, కాల్చు ఆవిడక కాల్చు. అన్న ఏంటన్నా ఇది ఎలా ఉంది? అలానే ఉంటదమ్మా, అలవాటు అయిపోద్ది, కాల్చు. అన్న కాల్చరా నా కొడుక, కాల్చు. మందు పేరా అంతే మా ఓవర్ యాక్షన్ రాయే కదా, నువ్వు తీసుకురారా. అన్న వద్దన్న, అన్న ప్లీజ్ అన్న వద్దన్న. ఏముండదు, అదా అదా ఇలా కాదు కానీ నోరు తెరవరా. అన్న వద్దా, పొద్దున్న అంత బిల్డప్ ఇచ్చావు కదా. అన్న వద్దన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న వద్దన్న. అన్న ఇప్పుడు వద్దన్న ప్లీజ్ అన్న. అన్న ఇంత పొగర్రా నీకు. ఒరే బ్లడ్ రా, బ్లడ్ ఎక్కడ్రా? రాంబాబురా, బ్లడ్ రా. దేవా, ఏంట్రా, ఏం చెప్పరా? వీడు చచ్చిపోయాడ్రా. పంచులేస్తేనే ప్రాణాలు తీసేస్తావరా? ఏంట్రా? అదే రా, ఆడ పొద్దున 2 పంచులు వేసాడు నీ మీద, దానికి ప్రాణాలు తీసేస్తావా? నేను తీయడం ఏంట్రా, యాక్సిడెంట్, గాడ్ డామ్ ఇట్. అని నువ్వంటే ఎవరు నమ్మరా, ఇది ముమ్మాటికి హత్య అంటారు. అయినా అంతలా కొట్టాలా ఎంజాయ్మెంట్ అంటే? వీని నువ్వే చంపావు. మైండ్ దొబ్బిందారా నీకు? మీరు అది చేయలేదు ఇప్పటివరకు? ఏమోరా, అవన్నీ అయితే నాకు తెలియదు. మీరు ఎలా పడతారో పండి. ఈ డెడ్ బాడీకి నాకు ఏ సంబంధం లేదు. రేపు ఎవడన్నా వచ్చి అడిగినా కూడా నేను నీ పేరే చెప్తాను. గాడ్ డామ్ ఇట్ యు బాస్టర్డ్, నువ్వు నా ఫ్రెండే కాదురా. గెట్ లాస్ట్. నీలాంటి ఎదవలతో ఫ్రెండ్షిప్ చేయడం నాది బుద్ధి తక్కువ. ఏంట్రా ఏం చేద్దాం? యూ గెట్ లాస్ట్, యూ ఫూల్స్. మీ చావు మీరు చావండి. ఏంట్రా రాయేష్, ఏం చేద్దాం? నన్ను అడుగుతావేంట్రా, చేసింది నువ్వైతే. ఏం చేయడం ఏంట్రా? నా దగ్గర పైసా కూడా లేదురా.
మీ బాబు అయితే బలిసినాడు, నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు. సో తప్పొప్పుకునే లొంగిపోరా. అంటే నువ్వు తప్పించుకుంటా అంట, అంతేగా? తప్పదురా దేవా. అసలు ఇదంతా మీరే చేశారు, నేను పోలీసులకు చెప్తాను రా. బాస్టర్డ్స్, నాకింత ద్రోహం చేయడానికి చూస్తారా? వాడు ఒంటి మీద 1000 ముద్రలే ఉన్నాయిరా. యూ కాంట్ ఎస్కేప్. ఛీ, మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పడానికి సిగ్గా ఉందిరా. చెప్పుకోకరా, అదే మాకు కావాలి. గుడ్ బై. సారీ రా తమ్ముడు, సారీ. ఏంటిది, ఎలా జరిగిందండి? ఇలా జరిగి ఉండకూడదు. దేవుడా, వాళ్ళు నమ్మకుండా ఉండాల్సింది. దీనివల్ల తమ్ముడు. అన్నా ఏంటన్నా అలా కొట్టేసావు? ఇంకెప్పుడు ఓవర్ చేయనన్నా, ప్లీజ్ అన్నా, ఇంకెప్పుడు అలా కొట్టమాకన్నా. సారీ తమ్ముడు, నిజంగా సారీరా. థ్యాంక్స్ తమ్ముడు, నీ వల్ల ఈరోజు ఫ్రెండ్షిప్ ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. ఏమైందన్నా, మన బ్యాచ్ అంతా ఏరి? ఇంకా బ్యాచ్లు పార్టీలు బంద్రా, కొంచెం నార్మల్గా బతకడానికి ట్రై చేద్దాం. అదిరా, అలా మొత్తానికి ఎదవల్ల ఒకడు మంచిగా మారాడు. మరి మిగిలిన ఇద్దరు ఎప్పుడు మారుతారో దేవుడికే తెలియాలి. ఊరుగో బావా, పైత్యం కాకపోతే మంచిగా మారాలంటే అర్ధరాత్రులు తొప్పల్లోకి రావాలా? ఏ ఆశ్రమానికి వెళ్తే అక్కడే అయిపోద్ది కదా పని. నువ్వు ఎదవహ, చాలా మంది జ్ఞానోదయం చెట్ల కింద అలాంటి తుప్పల్లోనే అవుతుందిరా, నీకు తెలీదు. పద బావోయ్, మనం కూడా తుప్పలమ్మడి తిరుగుదాం. ఏ తుప్పలో ఏ లపాకి ఉందో ఎవడో తెలుసు. ఛీ యాదవా, నువ్వు మారవహ. తనలో నా జీవితం కనిపించింది. నేను, తను, ఇదే నాకు కావాల్సింది. నేను, తను,
ఇదే నేను కలగనింది.